అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధా కథనం. ఈరోజు మనం మర్యాద రామన్న కథల్లో ఒక కథ చెప్పుకుందాము. మొదటిసారి మీరు వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కథ మొదలు పెట్టుకుందామా? 2 పులులు. మర్యాద రామన్న కీర్తి ప్రతిష్టలు విన్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఏ చిన్న తగవుకైనా ఆ ఊరి పంచాయతీని మాని రామన్ననే ఆశ్రయించసాగారు. అందుకు కారణం రామన్న చెప్పే తీర్పులో 100కి 100 పాళ్ళు న్యాయం ఉంటుందన్న నమ్మకం. కేవలం ప్రజలు మాత్రమే కాక పంచాయతీ వాళ్ళు కూడా వాళ్ళు పరిష్కరించలేని సమస్య ఏదన్నా ఉంటే రామన్న దగ్గరకు పంపసాగారు. ఓ రోజు ఉదయం ఊరి పెద్దలతో కూర్చొని రాబోయే శ్రీరామనవమి ఏర్పాట్ల గురించి ముచ్చటిస్తున్నాడు రామన్న. ఆ ఊరికి 6 మైళ్ళ దూరంలో ఉన్న రామాపురం నుంచి కొంతమంది గ్రామస్తులు న్యాయం కోసం వచ్చారు. వాళ్ళకి తినుబండారాలు, చల్లటి మజ్జిగ అందించి వాటిని వాళ్ళు పుచ్చుకోవటం పూర్తయ్యాక, ఇప్పుడు చెప్పండి మీరు వచ్చిన పనేంటో అని అడిగాడు. అయ్యా రామన్న గారు, నా పేరు సింగడు. నేను రామాపురంలో గొర్రెలను మేపుకొని బ్రతుకుతాను. రోజు ఉదయాన్నే గొర్రెలన్నింటినీ దగ్గరలో ఉన్న అడవికి తోలుకుపోయి సాయంత్రం తీసుకొచ్చి ఎవరి గొర్రెలను వాళ్లకు అప్పచెప్పి నెలకు వాళ్ళు ఇచ్చే డబ్బులతో గంపెడు సంసారాన్ని ఇదుకొస్తున్నాను. 2 రోజుల క్రితం ఎప్పటిలా గొర్రెలను అడవికి తోలుకుపోయాను. దారిలో నాకు ఈ రంగయ్య కనిపించాడు. గంప నిండా తీయని సీతాఫలాలు ఉన్నాయి. ఎక్కడివని అడిగాను. అడవిలో ఉన్న చెరువు గట్టు మీద విరగ కాచిన సీతాఫలం చెట్లున్నాయని చెప్పాడు. ఇంటి దగ్గర పిల్లలు గుర్తుకు వచ్చారు. రంగయ్యను బ్రతిమాలి కాసేపు గొర్రెలను చూస్తుండటానికి ఒప్పించి నేను వెళ్ళి బుట్ట నిండా సీతాఫలాలు కోసుకొని తిరిగి వచ్చాను. వచ్చేసరికి అక్కడ రంగయ్య లేడు. సాయంత్రం ఎవరి గొర్రెలను వాళ్లకు అప్పగించేటప్పుడు 2 గొర్రెలు తగ్గాయి. వెంటనే రంగయ్య ఇంటికి వెళ్ళి విషయం చెప్పి గొర్రెలు ఏమయ్యాయని అడిగాను. రంగయ్య విచారంగా మొహం పెట్టి నేనటు వెళ్ళగానే 2 పెద్ద పులులు రావటంతో భయపడి తాను వచ్చేశానని, ఆ 2 గొర్రెలను ఆ పెద్ద పులులే ఎత్తుకు వెళ్ళుంటాయని అబద్ధం చెప్పాడు. నేను 3 సంవత్సరాల నుండి ఈ అడవిలో గొర్రెలను మేపుతున్నాను. ఇంతవరకు అడవిలో పులి కాదు కదా, కుందేలును కూడా చూసేరుగను. ఆ 2 గొర్రెలను ఈ రంగయ్య మాయం చేసి ఆ నేరం పులుల మీదకు నెట్టేస్తున్నాడు. పోయిన 2 గొర్రెల యజమాని చంద్రయ్య, మీ ఇద్దరి గొడవతో నాకు సంబంధం లేదు. నాకు గొర్రెలన్నా ఇవ్వు, లేదా ఆ 2 ఖరీదన్నా చెల్లించు అంటూ ప్రాణాలు తోడేస్తున్నాడు. మా ఊరి పంచాయతీ పెద్దలు తప్పు నాదేనని నిర్ణయించి చంద్రయ్యకు 2 గొర్రెల ఖరీదు చెల్లించమని తీర్పు చెప్పారు. ఒక్కడి సంపాదనతో 10 మంది బతికే కుటుంబం నాది. పస్తులు తప్ప పైసా వెనకేసింది లేదు. నాకు న్యాయం జరిపించండి అంటూ ఏడుస్తూ రామన్న కాళ్ళ వేళ్ళ పడ్డాడు. సింగడు చెప్పింది విన్నాక రంగయ్య వైపు చూశాడు రామన్న. అయ్యా, మంచికి పోతే చెడెదురైనట్లుంది నా పరిస్థితి. ఏదో పేదవాడు 4 కాయలు కోసుకొచ్చుకుంటాడు కదా అని కావలి ఒప్పనికి ఒప్పుకున్నాను. ఎటు నుండి వచ్చాయో కానీ నేను కూర్చున్న చెట్టుకి కొద్ది దూరంలో ఉన్న పొదచాటు నుంచి పొంచి కూర్చొని కనిపించాయి 2 పెద్ద పులులు. వాటిని చూడగానే నా గుండెలు జారిపోయాయి. గొర్రెల మాట దేవుడెరుగు అని ఒక్క పరుగున ఇంటికి వచ్చి పడ్డాను. నిజానికి ఆ 2 పులులు ఆకారాలు చూస్తే ఒక్కొక్కటి 1/2 డజను గొర్రెల్ని అవలీలగా చంపుకు తింటాయనుకున్నాను. అంతవరకు సింగడు అదృష్టవంతుడు. 2 గొర్రెలే పోయాయి. ఆ దెబ్బకి నాకు బాగా బుద్ధి వచ్చింది. మంచికి పోయి ఎవ్వరికి ఏ సహాయం చెయ్యకూడదని, అలా సహాయం చేస్తే ఇలాంటి అపనిందలు పడవలసి వస్తుందని అంటూ తన వాదన వినిపించాడు రంగయ్య. వాళ్ళిద్దరి వాదన విన్నాక చంద్రయ్య ముందుకు వచ్చి ఇలా చెప్పాడు. అయ్యా, ఈ రంగయ్య సింగడు వాదన విన్నారు కదా, వీళ్ళిద్దరి తగవుతో నాకేంటి సంబంధం? నేను మేపుకు రమ్మని సింగడికి నా 2 గొర్రెలను అప్పచెప్పాను.
వాటిని మేపుకు వచ్చి నాకప్పచెప్పాల్సిన బాధ్యత సింగడిదే కదా. 2 గొర్రెలు పోతే పొయ్యాయిలే అని మళ్ళీ కొనుక్కోవటానికి నేనంత స్థితిమంతుణ్ణేం కాదు. సింగడు నోరు తెరిచి చెప్పుకున్నాడు. నేను చెప్పుకోలేదంతే. సింగడికి రంగయ్యకి మధ్యస్థంగా ఉండే కుటుంబం నాది. నేను చెబుతున్న దాంట్లో న్యాయం ఉందనే మా ఊరి పంచాయతీ పెద్దలు సింగడిని 2 గొర్రెల ఖరీదు నాకు చెల్లించమని తీర్పు చెప్పారు. తమకి కూడా న్యాయం ఉంది అనిపిస్తే సింగడి దగ్గర నుంచి ఆ ఖరీదు నాకిప్పించండి అంటూ ఎంతో వినయంగా రామన్నకు నమస్కరించాడు. ముగ్గురి వాదన శ్రద్ధగా విన్నాడు రామన్న. ఈ తగవుతో నిజానికి చంద్రయ్యకు ఎలాంటి సంబంధమూ లేదు. అతను చెప్పినట్లు సింగడు అతనికి గొర్రెలన్నా అప్పగించాలి, లేదా వాటి ఖరీదునన్నా చెల్లించాలి అనుకున్న రామన్న చంద్రయ్య వంక చూసి, చంద్రయ్య చెప్పినట్లే వీరిద్దరి తగవుతో నీకు ఏ మాత్రమూ సంబంధం లేదు. రేపటికల్లా నీకు నీ గొర్రెలను కానీ వాటి ఖరీదు కానీ సింగడు నీకు చెల్లిస్తాడు. ఇక నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పాడు. మరోసారి రామన్నకు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు చంద్రయ్య. నా తీర్పు రేపు ఉదయం చెబుతాను. అప్పటిదాకా మీరిద్దరూ మా ఇంట్లోనే ఉండండి అంటూ రంగయ్య సింగడి వంక చూశాడు మర్యాద రామన్న. అలాగే అన్నట్లు వాళ్ళిద్దరూ తలలు ఊపారు. ఆ రాత్రి రామన్న రహస్యంగా బయలుదేరి రామాపురం చేరుకొని సరాసరి రంగయ్య ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు. మంచి నిద్రలో ఉన్న రంగయ్య భార్య భర్త వచ్చాడనుకుంటూ నిద్ర కళ్ళతో ఆవులిస్తూ తలుపు తీసి రామన్నను చూసి ఆశ్చర్యపోయింది. అమ్మా, మాది శివపురం. నా పేరు రామన్న. నీ భర్త రంగయ్య సింగడితో గొడవపడి తీర్పు కోసం వచ్చింది నా దగ్గరకే. నీ భర్త నేను ఒక ఒప్పందానికి వచ్చాము. తీర్పు నీ భర్త వైపు చెబితే గొర్రెలు అమ్మిన డబ్బుల్లో సగం నాకు ఇస్తానన్నాడు. వాటితో పాటు సగం సీతాఫలాలు కూడా ఇస్తానన్నాడు. ఆ 2 ఇప్పిస్తే నేను వెళ్ళి ఉదయం నీ భర్త నిర్దోషి అని తీర్పు చెబుతాను అని నమ్మకంగా చెప్పాడు. అంతా విన్న ఆ ఇల్లాలు నా భర్త ఏడి అని అడిగింది. నీ భర్త మా ఇంట్లోనే క్షేమంగా ఉన్నాడు. ఈ ఒప్పందం చేసుకోవటానికే వాళ్ళిద్దరినీ మా ఇంట్లో ఉండమని ఆ చంద్రయ్యను మాత్రం పంపివేశాను. మంచిది, ఇప్పుడే వస్తాను అంటూ ఆమె లోపలికి వెళ్ళి కొంత రొక్కము తెచ్చి చేతిలో పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళి కొన్ని సీతాఫలాలను మూటకట్టుకు వచ్చి రామన్నకు అందించింది. మారు మాట్లాడకుండా 2 తీసుకుని తిరిగి వచ్చేశాడు. మర్నాడు ఉదయాన్నే చంద్రయ్యకు కబురు చేసి అతను రాగానే తన తీర్పును చెబుతానన్నాడు. రామన్న దగ్గర తనకి న్యాయం జరుగుతుందో అన్యాయం జరుగుతుందో అన్న ఆతృతతో ఆగమేఘాల మీద పరిగెత్తుకొచ్చాడు చంద్రయ్య. రా చంద్రయ్య రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీ 2 గొర్రెలను తిన్న 2 పెద్ద పులులు ఏవో తెలిసిపోయింది. అందులో ఒక పెద్ద పులి ఇక్కడే ఉంది అని నవ్వుతూ చంద్రయ్యను ఆహ్వానించాడు రామన్న. రామన్న చెప్పిన 2 పెద్ద పులులు బహుశా సింగడు రంగయ్య అయి ఉంటారని, వాళ్ళిద్దరూ తోడు దొంగలని చంద్రయ్యతో పాటు ఆ తీర్పు వినటానికి వచ్చిన జనాలందరూ అనుకున్నారు. రంగయ్య, పెద్ద పులులను చూడగానే నువ్వేం చేశావో చెప్పు. నిన్న నేను సరిగ్గా వినలేదు. నువ్వు చెప్పేది విన్నాక నా తీర్పు చెబుతాను అన్నాడు రామన్న రంగయ్య వంక చూసి చిన్నగా నవ్వుతూ. అంతకు ముందు రోజు ఏదైతే చెప్పాడో అదే అక్షరం పొల్లుపోకుండా మళ్ళీ చెప్పాడు రంగయ్య. రంగయ్య, అడవిలో నువ్వు కూర్చున్న చోటికి మీ ఇంటికి ఎంత లేదన్నా 4 మైళ్ళ దూరం ఉంది కదూ? ఉంటుందండి. ఆ 4 మైళ్ళలో నీకెవరన్నా ఎదురుపడ్డారా? లేదండి. ఊరిలోకి వచ్చాక నీకు 2 పులులు కనిపించిన విషయం ఎవరికైనా చెప్పావా? నా భార్యకు చెప్పాను. నీ భార్యకు కాక మరెవరికన్నా చెప్పావా? సింగడికి చెప్పాను. అంటే వీళ్ళిద్దరికీ కాక ఊరిలో మరెవ్వరికీ ఎందుకు చెప్పలేదు? అది అంటూ నీళ్లు నమిలాడు రంగయ్య. నేను చెబుతాను. అడవిలో నీకు నిజంగా పెద్ద పులులు కనిపించలేదు. సింగడు సీతాఫలం కోసం వెళ్ళగానే నీకు దుర్బుద్ధి పుట్టింది. వెంటనే నువ్వు ఆ 2 గొర్రెలను తోలుకుపోయి సంతలో అమ్ముకున్నావు. పులులని చూడగానే భయంతో ఇంటికి పరుగులు తీశానని చెప్పావు.
భయంతో పరిగెత్తేవాడెవడైనా అంత బరువు ఉండే సీతాఫలాల బుట్టను నెత్తికెత్తుకుని పరుగు తీస్తాడా? దారిలో మనకి క్రూరమృగం కనిపిస్తే ఫలానా చోట నేను క్రూరమృగాన్ని చూశానని గొప్ప కోసమో అటువైపు వెళ్ళకండని జాగ్రత్త కోసమో 10 మందికి చెబుతాము. అలాంటిది 2 పెద్ద పులులను చూసి కూడా నీవు ఆ విషయం నీ భార్యకు సింగడికి కాక చుట్టుపక్కల వారికి చెప్పకపోవటంలోనే తెలుస్తోంది నీవు పులులను చూసింది అబద్ధమని. ఈ రెండింటిని వదిలేస్తే నీవు చేసింది మోసం అని బట్టబయలు చేసే మరో రుజువు నా దగ్గరుంది. రాత్రి నేను మీ ఇంటికి వెళ్ళి తీర్పు నీ వైపు చెబుతానని, అలా చెప్పటానికి గొర్రెలనమ్మిన డబ్బుల్లో సగం నాకు ఇవ్వటానికి నువ్వు ఒప్పుకున్నావని నీ భార్యను నమ్మించి నువ్వు గొర్రెలమ్మి దాచిన డబ్బులో సగం తెచ్చాను. ఆ వాటితో పాటు కొన్ని సీతాఫలాలు కూడా తెచ్చాను. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. అవి భలే రుచిగా ఉన్నాయి. ఒక్కటి కూడా మిగల్చకుండా దారి పొడవునా తిన్నాను. చంద్రయ్య, ఇదిగో డబ్బులు. నీ 2 గొర్రెలకు న్యాయమైన ఖరీదు చెప్పు. దానిని రేపటికల్లా రంగయ్య చెల్లిస్తాడు అంటూ రంగయ్య భార్య దగ్గర నుంచి తను తెచ్చిన డబ్బులు అతని చేతిలో పెడుతూ తన తీర్పు చెప్పాడు రామన్న. అయ్యా, తమరేం అనుకోకపోతే నాదొక అనుమానం. నా 2 గొర్రెలను తిన్న 2 పులులలో ఒక పులి తెలిసింది. మరి రెండో పులి ఏది? డబ్బులు అందుకుంటూ ఉత్సాహం ఆపుకోలేక అడిగాడు చంద్రయ్య. ఆ రెండో పులి రంగయ్య భార్య. భర్త తప్పు చేస్తే భార్య గురువులా దండించి సన్మార్గంలో పెట్టాలి కానీ అతని ప్రవర్తనకు వంత పాడరాదు. అలా చేసిన భార్య నిజంగా పెద్ద పులి. ఎప్పుడో ఒకప్పుడు భర్తనే మింగేస్తుంది. చంద్రయ్య అనుమానాన్ని తీరుస్తూ చిరునవ్వుతో చెప్పాడు మర్యాద రామన్న. రంగయ్య పశ్చాత్తాపంతో తన తప్పును ఒప్పుకొని చంద్రయ్య చెప్పిన 2 గొర్రెలు న్యాయమైన ధరను చెల్లించటానికి అంగీకరించాడు. విన్నారు కదా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.